సత్యం, అహింస అస్త్రాలుగా చేసుకున్న దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్లు పేర్కొన్నారు. గురువారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు పాల్గొన్నారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో గాంధీజీ ఎన్నో పోరాటాలు సాగించారన్నారు. స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే నేడు కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, టీడీపీ నగర యువత అధ్యక్షులు చంద్రపూడి రవి, నాయకులు సయ్యద్ అలీ, మన్నే నాగేశ్వరరావు యాదవ్, అమన్ జైన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీ గారి జయంతి జరుపుకుంటా ఉన్నాం. ఆయన మన దేశానికి మరి బ్రిటిష్ వారి యొక్క నిరంకుశ పాలనలో ఉన్నటువంటి ఏదైతే ఉండేదో ప్రభుత్వం, ఆ నిరంకుశ పాలన నుంచి బయలుదేరటం అనేది దాని ముఖ్య కారకులు ఎవరంటే మనకి మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు చాలా శాంతియుతంగా మన దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన పోరాడిన వ్యక్తి. ఆయన అన్ని వర్గాలని కూడా కూడగట్టి మరి ఈ యొక్క బ్రిటిష్ వారు ఏ రకంగా తమ్ముడు వేయాలన్న దాని మీద కూడా ఆయన చాలా బాగా కృషి చేసిన వ్యక్తి ఈ దేశానికి. అందుకోసం అంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఎక్కువ పనులు చేయవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇంకా మనం ముందు ఇంకా మూడో స్థానంలో ప్రభుత్వం రాకపోతుంది. ఇంకా కూడా ముందు ఇంకా కూడా బాగా మంచి పొజిషన్లోకి ఇండియా వెళ్తుందని చెప్పేసి ఈనాడు అక్కడ రాష్ట్రంలో ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, అలా మోడీ గారు అక్కడ దేశంలో మోడీ గారి పరిపాలన కానీ చాలా చక్కగా నడుస్తుంది. తప్పకుండా కూడా మన దేశ భవిష్యత్తు ఇంకా ముందుకు పోతా ఉందని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా అన్ని వర్గాలు కూడా మరి యువత అన్ని వర్గాలు కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరి మంచి సంక్షేమం, మంచి అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం.